ఈరోజు మనం బాలయ్య న్యూ మూవీ అయిన 'డాకు మహారాజ్' రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో చేసేయండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అండ్ వీడియోస్ మనకు అప్‌లోడ్ చేస్తూనే ఉంటాం. ఓకే. నేను మీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీ వచ్చేసి 'డాకు మహారాజ్' వైష్ణవి అనే పాపను కాపాడేందుకు నానాజీగా మారి వాళ్ళ ఇంటికి వెళ్లి తను కాపాడతాడు. ఇంతకీ ఆ పాపకి, డాకుకి సంబంధం ఏంటి అనేది మనం మూవీలో చూడొచ్చు. పెర్ఫార్మన్సెస్ దగ్గరకొస్తే బాలయ్య యస్ డాకు మహారాజ్ జరగదీశారు. ఆయనకు పడ్డ ఎలివేషన్‌లు, ఫైట్‌లు, డైలాగులు అండ్ ఆయన పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టేశారు. ఇక సెకండ్ వచ్చేసి 'కంగువ' చూసాక బాబీని మిస్‌యూజ్ చేశారు, వేస్ట్ చేశారు అనిపించింది. కానీ 'డాకు మహారాజ్‌లో' కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నారు. విలన్‌గా పెర్ఫార్మ్ చేశారు. థర్డ్ వచ్చేసి 'శ్రద్ధా శ్రీనాథ్' ఒక కలెక్టర్‌గా అలానే ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ పోషించారు మూవీలో. ఫోర్త్ వచ్చేసి 'చిన్ని' అనే పాప భలే చేసింది మూవీ. ఆ పాప అల్లరి అలానే తన పెర్ఫార్మన్స్‌తో అందరిని ఎమోషనల్ కూడా చేసింది. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరకొస్తే ప్లస్ వచ్చేసి తమన్ బీజీఎం. తమన్ అసలు ఏం తాగి కొట్టాడో తెలీదు బీజీఎం. అదరగొట్టేసాడు. తను బీజీఎం వచ్చినప్పుడల్లా అందరూ సీట్ల మీద కూర్చోవాలి లేసిపోతారు ఎవరైనా. ఇక సెకండ్ వచ్చేసి ఫైట్స్ అండ్ ఎలివేషన్స్. అసలు మూవీకి ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ కరెక్ట్‌గా పడ్డాయి. ఆ ఇంటర్వెల్ దగ్గర ఫైట్ సీక్వెన్స్ అయినా, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి మూవీలో. ఇక థర్డ్ వచ్చేసి బాలయ్య డాకుగా ఊచకోత చూపిచ్చారు. ఆ ఫైట్‌కి ఇందాక చెప్పినట్టు ఆ ఫైట్ సీక్వెన్స్ తగ్గట్టు ఆయన విశ్వరూపం చూపిచ్చాం మన మూవీలో. ఇక మైనస్ దగ్గరకొస్తే మనకి ఫస్ట్ హాఫ్ చాలా సాగదీశారు. ముందు మన మైనస్ మైనస్ దగ్గరకొస్తే మన ఫస్ట్ హాఫ్ చాలా సాగదీశారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ చాలా పెద్దది. చూసి నీరసం వస్తది మనకి. ఏంటి ఇంత స్టోరీని సెకండ్ హాఫ్‌లోనే చూపిచ్చారు. కొంచెం ఫస్ట్ హాఫ్‌లో చూపిస్తే బావుండని అనిపిస్తది. అలాగే సెకండ్ వచ్చేసి రష్డ్ క్లైమాక్స్. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ పూర్తయిందో లేదో క్లైమాక్స్ వచ్చేస్తుంది. ఆడియన్స్ కొంచెం టైం తీసుకునే లోపల మూవీ ఎండ్ అయిపోద్ది. అసలు ఒక్క నిమిషం బ్రేక్ కూడా ఉండదు. ఈ రెండే నాకు మైనస్‌గా అనిపించింది. ఇంకా మన రేటింగ్ దగ్గరకొస్తే 3 ఔట్ ఆఫ్ 5 స్టార్స్. ఇదొక గుడ్ వాచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.